వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ కోవా కజ్జికాయలు. ఈ కోవా కజ్జికాయలు పైన క్రిస్పీగా లోపల కోవా ఫీలింగ్తో జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీకి సేమ్ మనం నార్మల్ కజ్జికాయలు చేసినంత టైమే పడుతుంది. ఈ కజ్జికాయల్లో స్టఫింగ్ని మార్చి కొబ్బరి కజ్జికాయలు, బెల్లం కజ్జికాయలు, పప్పుల పొడి కజ్జికాయలు, పూర్ణం కజ్జికాయలు అని రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనం చేసేది అయితే కోవా కజ్జికాయలు. ది బెస్ట్ స్వీట్ షాప్ స్టైల్లో కజ్జికాయ టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదండి. అంతకంటే హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మేం చేసినట్టు కనుక చేసుకుంటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా వస్తాయి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్, అలాగే కొద్దిగా కాంచిన నెయ్యి వేసి పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ పిండిని ఇలా అంటుంటే ముద్దవ్వాలి, అప్పుడే నెయ్యి బాగా సరిపోయినట్టు. ఆ తర్వాత కొన్నిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకొని కవర్లో పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం ఇందులోకి స్టఫింగ్ తయారు చేసుకుందాము. రెసిపీకి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో పచ్చికోవా వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మేము ఇంట్లో లీటర్ పాలతో ముందుగానే ప్రిపేర్ చేసి స్టోర్ చేసి ఉంచామండి. ఇలా పచ్చికోవాని తయారు చేసి పెట్టుకుంటే దీనితో కొన్ని వందల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ పచ్చికోవాతో మనం రీసెంట్గానే యాపిల్ కోవా మిఠాయి అనే రెసిపీని పోస్ట్ చేశాము. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ని విజిట్ చేసి రెసిపీని చూసి ఫాలో అవ్వండి. అవి కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మాకు 4 టేబుల్ స్పూన్ షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టు కోవా క్వాంటిటీని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఈ కన్సిస్టెన్సీలోకి దగ్గర పట్టాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మళ్ళీ ఓసారి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఉంచాలి. తర్వాత షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లో 1.5 గ్లాస్ చక్కెర, 2.5 గ్లాస్ వాటర్ వేసి చక్కెర అంతా కరిగేలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. చక్కెర పాకం అనేది ఇలా జిగురుగా వస్తే చాలు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి. తర్వాత నానిన పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఓసారి ఇలా ప్రెస్ చేసి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఒక పిండి ఉండని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకొని ఒక కటర్ కానీ గ్లాస్ కానీ తీసుకొని రౌండ్ షేప్స్లో షీట్స్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని షీట్స్ కట్ చేసుకొని ఇందులోనే తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టి చూపిస్తున్న విధంగా కజ్జికాయలు అల్లుకోవాలి. ఈ ప్రాసెస్ని స్లోగా జాగ్రత్తగా చేసుకోండి, లేదు అంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కోవా బయటికి వచ్చి రెసిపీ చెడిపోతుంది. ఒకవేళ మీకు కజ్జికాయలు అల్లడం రాకపోతే ఈ రెసిపీలో చూసి ఓసారి ట్రై చేయండి. లేదు అంటే బయట షాప్స్లో దొరికే కజ్జికాయ మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులో అయినా పెట్టి ప్రెస్ చేసి చేసుకోండి. అలాగే అన్నిటినీ రోల్ చేసి షీట్స్ చేసుకొని స్టఫ్ చేసుకొని ఉంచాలి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక తయారు చేసుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో సరిపడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ విపరీతమైన వేడిగా ఉండకూడదన్నది గుర్తుంచుకోండి.
ఇంకో విషయం, వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏ మాత్రం హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేస్తే పైన త్వరగా రంగు వస్తుంది, క్రిస్పీగా ఉండవు. కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్ మీదే డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రంచీగా తయారవ్వటానికి కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. అంత నిదానంగా వేగితేనే క్రంచీగా వేగుతాయి. కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయో. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే గోరువెచ్చగా ఉన్నటువంటి పంచదార పాకంలో వేసి కజ్జికాయలు పాకంని బాగా పీల్చేలా డిప్ చేస్తూ ఉండాలి. ఒక 30 సెకండ్స్ ఉంచి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన కజ్జికాయలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని పాకంలో డిప్ చేసి పక్కన ఉంచాలి. ఇంకా ఇప్పుడు వీటిని ఒక బాక్స్లో అరేంజ్ చేసి పైన పిస్తా పప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసాము. చూడండి కలర్ఫుల్గా ఇంప్రెసివ్గా ఉన్నాయి కదా. తిన్నాక రుచి కూడా అలాగే కమ్మగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. ఎవరైనా సరే ఈ స్వీట్ తిన్నాక ఫిదా అయిపోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. ఈ కజ్జికాయలు చాలా సింపుల్గా కొద్దిగా టైం కేటాయిస్తే పర్ఫెక్ట్ రుచితో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కూడా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీని మేము చెప్పినట్టు స్టెప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్